హ్యాపీనెస్ అనమాట. అంటే నాకు ఒక ధైర్యం తినుంటారు అని చెప్పి. సో గైస్ ఇదైతే మా కొత్త హోమ్ అనమాట. సో ఇక్కడ నేను త్రిష వాళ్ళ పేరెంట్స్ వస్తూ ఉంటారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. ఏంటి కొత్త బ్యాక్గ్రౌండ్, కొత్త అవుట్ఫిట్, సునీల్ పంచం ఏదో అసలు నేను కూడా ఫస్ట్ టైం పంచలో చూడడం. ఇంతకు ముందు ఒక రీల్ కోసం 15 minutes వేసుకున్నారు. పాపం మీరు చాలా లాంగ్ గా వేసుకొని కొంచెం బాధపడుతున్నారు. ఆ తర్వాత మాట్లాడుకుందాం మనం. నేను కూడా ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ ఉగాది. అందరూ హ్యాపీగా ఉండండి, ఇయర్ అంతా మంచిగా ఉండాలి అని చెప్పేసి నేను అందరి గాడ్స్ కి ప్రే చేసుకుంటున్నాను. మీరే మా ఫ్యామిలీ కాబట్టి మీరు కూడా అంతే బాగుంటారు. ఇంకా నువ్వు కూడా. నేను ఎప్పుడు చెప్పినట్లే, మీరు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం, మేము హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు. అది మాత్రం నిజం, అది మాత్రం ఇట్స్ వాస్తవం. సునీల్ చెప్పినట్టు నాకు మొన్నటి వరకు ఆ వర్డ్ అంటే ఏంటో తెలియదు, నేర్చుకుంటున్నాను తెలుగు నేను. సో ఇంకేంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో దీని గురించి వస్తే, మీరు లాస్ట్ వీడియో చూసినట్లయితే మీకు దాంట్లో ప్రాంక్ చేశాను త్రిషకి. యాక్చువల్గా ఆ రోజు నిజంగానే ప్రాంక్ చేశాను. బట్ ఇప్పుడు ఇది ఏదైతే ఉందో మేము ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నాం, కానీ ఆ ప్రాంక్ నిజం అవుతుంది, అది కూడా ఎంత తొందరగా అవుతుంది అని చెప్పి మాకు కూడా ఐడియా లేదు. మాకు ఆ రోజు వరకు వి డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. నిజంగానే ఏదో ఇలాంటి ఒక స్టెప్ తీసుకుంటాము, నేను తీసుకుంటాను, తిని వస్తారు అని చెప్పేసి అసలు ఐడియా లేదు. బట్ ఇట్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్. అవన్నీ నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఉగాది సెలబ్రేట్ చేసేసుకుందాం. పాలు పొంగిచ్చినవి అవన్నీ చూసేద్దాం, ఓకేనా? పాలు పొంగిచ్చింది నువ్వు అన్నీ చెప్పేసి. సో గైస్ ఇదైతే మా కొత్త హోమ్ అనమాట. సో ఇక్కడ నేను త్రిష వాళ్ళ పేరెంట్స్ వస్తూ ఉంటారు. అండ్ త్రిష కూడా ఇక్కడ ఎలాగో ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలి కాబట్టి సో ఫైనల్గా ఈ డెసిషన్ అయితే తీసుకున్నాను. అండ్ నువ్వు హ్యాపీయే కదా? నేను హ్యాపీయే గైస్, నేను హ్యాపీయే. మీరు లాస్ట్ వీడియోలో చూసినట్టయితే అప్పుడు ఏం చెప్పానో ఇప్పుడు కూడా అదే ఫీలింగ్. బట్ నాకు తింటూ ఉండడం అంటే నాకు అది ఒక హ్యాపీనెస్ అనమాట. అంటే నాకు ఒక ధైర్యం తినుంటారు అని చెప్పేసి, నాకు ఆ ధైర్యం లేకపోతే నేనేం చేయలేను ఇంకా. సో గాయ్స్ ఇక్కడైతే పాలు పొంగించడం కోసం ఇంకా పాట్కి పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి ఇండక్షన్ స్టవ్ మీద పొంగిస్తాం అనమాట. బికాజ్ మా నార్మల్ స్టవ్ అనేది ఉంది కానీ దానికి సిలిండర్ కనెక్షన్ అనేది ఇవ్వలేకపోయాం మేము, మాకు అంత టైం లేదు. సో అవన్నీ తర్వాత చేద్దామని ఇప్పటికి ఇండక్షన్ స్టవ్ మీద పాలు పొంగిస్తున్నాం. తింటికని అన్ని కొత్తగా యూజ్ చేయాలని అన్ని కొత్తగా చేసాం. యాక్చువల్లీ పాలు పొంగడం కూడా అందరం చూసాం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. నా ఫేస్లో ఎక్సైట్మెంట్ చూస్తే మీకే తెలుస్తుంది అనమాట. అందరం చాలా హ్యాపీ, చాలా మంచిగా అయింది. మీరు ఇప్పుడు చూసినట్లయితే ఇదే త్రిష రూమ్ అనమాట ఇది. సో అసలు ఏం లేదు ఇక్కడ, ఐటమ్స్ అన్ని మేము తీసుకురావాలి. పూజకని వచ్చాం యాక్చువల్లీ ఈ రోజు. మీరు బాగా చూసుకున్నట్లయితే ఇంకా మొత్తం రూమ్ అంతా ఎంటీగా ఉంది. సో మెల్లగా త్రిష ఒక్కొక్క ఐటమ్ కొనుక్కొని రూమ్ అంతా ఫిల్ చేద్దాం అనుకుంటుంది అనమాట. ఇంకా ఫర్నిచర్ అంటే ఓన్లీ బెడ్ ఒకటే ఉంది, ఒక టేబుల్ ఉంది, ఇంకంతా ఏం లేవు. అన్ని తీసుకొని వచ్చి షాపింగ్ చేయాలి. చాలా పెద్ద పని ఉంది నీకు కూడా. ఇంకా నీ డ్రెస్సెస్ రావాలి, నీవన్నీ తెచ్చుకోవాలి ఇక్కడికి, ఎక్విప్మెంట్ మొత్తం. సో అవన్నీ తెచ్చుకున్నాక లైట్ గా తరుతుంది గైస్, అంటే ఎన్ని పనులు ఉన్నాయా అని. యాక్చువల్లీ త్రిష ఇదే ఫస్ట్ టైం అనమాట ఇది చూడడం ఇల్లు. నేను యాక్చువల్లీ 3 days బ్యాక్ వచ్చాను. 3 days బ్యాక్ వచ్చి నేను చూడగానే నాకు నచ్చింది, నాకు అనిపించింది ఇది ఎలా అయినా త్రిషకి నచ్చేస్తుంది. సో ఇది ఇంకోసారి తనకు చూపించాల్సిన అవసరం లేదని చెప్పి నేనే ఫైనలైజ్ చేస్తాను ఇది. నాకైతే నిజంగా చాలా నచ్చింది. అంటే మరి తిన డెసిషన్ ఏమో తెలియదు కానీ నాకు హౌస్ మాత్రం చూసిన వెంటనే ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది కదా. నాకు అది వచ్చిన వెంటనే చూసి వెతికి ఈస్ట్ ఫేసింగ్ కూడా పట్టుకున్నాను నేను. అయితే ఇంకా మా మమ్మీకి డబుల్ హ్యాపీ, నాకు హ్యాపీ. ఇంకా లైటింగ్ బాగుంది, బాల్కనీ వ్యూస్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. మీకు హోమ్ టూర్ వీడియో కావాలి అంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో 3 days బ్యాక్ వచ్చాను, సో చూసి ఫైనలైజ్ చేశాను. అండ్ ఈ రోజు అయితే పూజ కోసం వచ్చాను. ఎస్పెషల్లీ ఈ రోజు ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి ఏది స్టార్ట్ చేసినా సరే మనకు అంతా పాజిటివిటీగా ముందుకెళ్తుంది. అండ్ అలాగే త్రిష ఛానల్ ఓపెన్ చేసి ఎన్నో డేస్ అయిపోతుంది, మంత్స్ అనకల్లే. సో తను కూడా ఇప్పుడు కొత్త కొత్త కంటెంట్ చేస్తూనే ఉంటుంది. మూమెంట్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. అంటే కొత్త స్టెప్ తీసుకున్నాక ఛానల్ బాగా వెళ్తుంది అని చెప్పి మైండ్ ఒకటి ఫిక్స్ అయిపోయింది. బట్ అదే ఈ కొత్త స్టెప్ అని నాకు తెలియదు. సో ఇదైతే మన డైనింగ్ ఏరియా అనమాట. కాకపోతే ఇంకా ఐటమ్స్ అన్ని అలానే ఉన్నాయి.
సో మోస్ట్ ప్రాబబ్లీ ఒక 1 వీక్లో మొత్తానికి సెట్ అయిపోతాయి అనమాట. నేను ఓన్లీ పర్టికులర్ ఐటమ్స్ తీసుకొని వచ్చాను. ఈ రోజు కేక్ కావాలి, ఒక 2-3 డేస్కి సరిపడినట్టు తీసుకొచ్చాను. మిగతా అవన్నీ ఇంకా అసలు నథింగ్ గైస్, ఏం కొనలేదు, ఇంకా ఆల్ కొనాలి. నీకు ఇప్పటి నుంచి ఉంటుందిలే, వర్క్ చేయాల్సింది నీకు చాలా కష్టంగా ఉంటుంది. అవన్నీ ఎందుకు గుర్తు చేస్తాం, హ్యాపీగా ఉన్నాం కదా, హ్యాపీగా ఉన్నాం మనం. ఇప్పుడైతే టైం అవుతుంది, వెళ్ళి పూజలు కూర్చున్నాం. పూజలోకి వెళ్ళాలి అండ్ పాలు కూడా పొంగిచ్చేసేయాలి. సో గైస్ ఈ వీడియో క్లిప్స్ అన్ని ఇందులో యాడ్ చేస్తాను చూడండి. అండ్ మీకు ఇంకా హౌస్ టూర్ ఇది హోమ్ టూర్ ఇది అయితే కాదు, మీకు ఇంకా ఒక 2 వీక్స్ ఆర్ 3 వీక్స్ తర్వాత కంప్లీట్గా డీటెయిల్గా త్రిష ఎక్విప్మెంట్ అంతా వచ్చిన తర్వాత నా ఎక్విప్మెంట్ మొత్తం అన్ని ఇచ్చేది, లైక్ విల్ డూ ఇట్ సపరేట్ వీడియో. బికాజ్ ఇప్పుడు ఇంకా చాలా ఫిక్స్ చేయాల్సి ఉంది, కొన్ని ఇది చేయాల్సి ఉంది, క్లీనింగ్ ఉంది, అవన్నీ ఉన్నాయి కాబట్టి వద్దాం మనం. సో అలాగే మీరు ఇంకొకటి కూడా చూసుకున్నట్లయితే ఇంకా ఏసీస్ కూడా ఫిట్టింగ్ ఇవేం అవ్వలేదన్నమాట. మేము ఇప్పటికే లైక్ ఇక్కడికి వచ్చి ఇప్పుడు 4 hours అవుతుంది, మొత్తం ఇంకా థింగ్స్ అన్ని ఇంకా సర్దుకోలేదు, ఎలా ఉండో అలానే ఉన్నాయన్నమాట. కొంచెం క్లీనింగ్ వర్క్ ఎక్కువ ఉందన్నమాట. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు, మేము ఈ రోజు వచ్చాం పూజకి అని చెప్పి నార్మల్ క్లీనింగ్ చేసాం, కానీ ఇంకా డీప్ క్లీనింగ్ అనేది చేయాలి. సో చేద్దాం. సో ఫస్ట్ అయితే టైం అవుతుంది కాబట్టి మనం అయితే వెళ్ళి పూజలో కూర్చుందాం. నిన్న నైటే మా మమ్మీ వచ్చి పూజారికి కనుక్కున్నారు కాల్ చేసి, ఏ టైంలో బాగుంది, ఏ టైంలో పూజ చేయాలి, ఎప్పుడు పాలు పొంగించాలి అని చెప్పేసి. సో ఈరోజు కొంచెం అన్నీ ఫాస్ట్గా చేసుకొని ఇంటికి అయితే కరెక్ట్ టైంకి వచ్చాం, కానీ పూజ లేట్ అయిపోద్దేమో అనుకున్నాం, కానీ బట్ టైంకే మేము పూజ చేయడం స్టార్ట్ చేసాం అనమాట. నిన్నే నేను వెళ్ళి షాపింగ్లో అన్ని పట్టాలు, దేవుడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని వచ్చేసాను. పూజ అంటే మళ్ళీ చాలా గ్రాండ్గా ఏం చేసుకోలేదు, నార్మల్ క్యాజువల్గా చేసుకున్నాం, చేయాలి ఈరోజు బాగుంది అని చెప్పేసి. సో అన్నీ ముందే ప్రిపేర్గా లేదు కాబట్టి ఓన్లీ మా దగ్గర ఉన్న వాటితో పువ్వులు, అగరబత్తులు అన్నీ పెట్టుకొని చిన్నగా లైట్గా పూజ చేసుకున్నాం అనమాట. పెద్ద గ్రాండ్గా ఏం చేసుకోలేదు. సో మా మమ్మీ వెనక నుంచి మంత్రాలు పాడుతున్నారు. నాకు అంత మంచి మంత్రాలు ఏం రావు, నాకు ఒకటే మంత్రం వచ్చి అంతే. సో ఇంకా మమ్మీ మంత్రం పాడుతుంటే నేను దేవుడికి హారతి, పూజ అనేది అన్ని ఇస్తున్నాను అనమాట. టైం అయిపోతుంది అని చెప్పి సో అన్నీ ఫాస్ట్గా దేవుడికి ఇవన్నీ చేసేసినాం. తర్వాత దుర్ముహూర్తం అనేది వచ్చేస్తుందంట, మరి నాకు కూడా సరిగ్గా ఐడియా లేదు. సో మమ్మీ వెనక నుంచి ఎలా చేయమని చెప్తున్నారో నేను కూడా అలానే చేస్తున్నాను. సునీల్ వచ్చి నేను వెనకనే నించొని నేను చూస్తాను, నాకు అసలు ఐడియా కూడా లేదు అని చెప్పేసి వెనక నుంచి చూస్తున్నారు. సో ఉగాది కాబట్టి ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ పాజిటివ్లీ. సో మనం ఈ రోజంతా ఎంత పాజిటివ్గా ఉంటామో అంతే పాజిటివ్గా జరుగుతుంది ఇయర్ అని చెప్పేసి అన్ని పాజిటివ్ థాట్స్, పాజిటివ్ మెంటాలిటీ, పాజిటివ్ వర్డ్స్ అన్ని పాజిటివ్గానే మేము థింక్ చేస్తున్నాము. ఇంట్లో అయితే మనకి పూజ అయితే చేసామన్నమాట. సో అందరు దేవుడిని కల్పిసాం అనుకోవద్దు, మనం నాకు ఆ రిలీజియన్ ఈ రిలీజియన్ ఏమి ఉండదు, లైక్ వి ఫాలో ఎవ్రీథింగ్ అనమాట. హిందూస్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాం, క్రిస్టియన్స్ సెలబ్రేట్ చేసుకుంటాం, అన్ని సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. బిర్యానీ కావాలి, కేక్ కావాలి, ప్రసాదాలు కావాలి, అన్నీ కావాలి కాబట్టి మేము అన్నీ చేసుకుంటాం, అలా ఎలా ఏం లేదు. సో ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీ ఉగాది పచ్చడి చేస్తున్నారు యాక్చువల్లీ. మీరు అందరూ ఉగాది పచ్చడి తిన్నారో లేదో కానీ నాకైతే బాగా తినాలనిపిస్తుంది. సో వెయిట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ క్రేవింగ్స్ వస్తుంది, నాకు ఎప్పుడు రాలేదు, కానీ ఆ మామిడికాయ చూస్తుంటే నాకు కూడా వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ బాగా తినే ఉంటారు ఉగాది పచ్చడి. మాకే కొంచెం లేట్ అయిపోయింది యాక్చువల్లీ. ఎవరైనా నాకు ఉగాది పచ్చడి పంపించండి గాయ్స్. పంపించండి, మేము తింటాం మీరు పంపిస్తే. సో ఇక్కడ నుంచి మనం కొత్త కంటెంట్ కొత్తగా మొత్తం ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాం అనమాట. యాక్చువల్లీ కొన్ని సిరీస్ ఐడియాస్ కూడా వస్తున్నాయి అనమాట, అన్నీ రాసి పెట్టుకుంటున్నాము. సో నేను నిజంగా అన్నీ వర్క్ ప్రోగ్రెస్ ఏమి ఉండదు గైస్, అన్నీ చెప్తుంది కానీ ఏది చేయాలన్నా ఇక్కడ నేనే కాబట్టి చెప్పడం బాగా చెప్తుంది అన్ని. ఎవరు ఎక్కువ మాట్లాడుతున్నారని మీరు కమెంట్ చేస్తున్నారు, మినీ బ్లాగ్స్లో ఎందుకు మీ వాయిస్ ఓవరే వస్తుందని కమెంట్ చేస్తున్నారు, నన్ను వేసుకుంటున్నారు అక్కడ, నీకు అర్థం కావట్లేదు. అన్నిట్లో త్రిషాకే కనిపిస్తుంది, మా సునీల్ నేను అసలు కనిపించనివ్వట్లేదు. డామినేషన్ నేనే మాట్లాడుతాను, ఎందుకంటే తిని మాట్లాడరు కాబట్టి నేను మాట్లాడుతున్నాను, తిని మాట్లాడట్లేదు కావాలనే. నేను మాట్లాడితే ఎలా ఉంటుంది తెలుసా, నువ్వు మాటలు కూడా మాట్లాడలేవు. సరేలే, చెమటలు వచ్చేస్తున్నాయి. ఇక్కడ దీపాలు ఉంది కాబట్టి ఫ్యాన్ ఏసీ ఏం ఆన్ చేయలేదు, చెమటలు వచ్చేస్తున్నాయి కాబట్టి మనం ఉగాది పచ్చడి తింటూ మళ్ళీ ఉగాది పచ్చడి అయితే మొత్తం చాలా క్రేవింగ్స్ వస్తున్నాయి కూడా ముందే దానికి వెళ్ళిపోదాం గైస్. సో ఇందాకైతే గైస్ మన హౌస్ వార్మింగ్ పూజ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఉగాది టైం అనమాట, ఇప్పుడు ఉగాది పూజ అవుతుంది. ఇంకా మమ్మీ మంత్రాలన్నీ చదివి హారతి పట్టేస్తూ ఉగాది పచ్చడి, ప్రసాదాలు, అట్టిపళ్ళు, పళ్ళు అన్నీ పెట్టుకొని చేసుకుంటున్నాం అనమాట. మమ్మీ ఇంకా హారతి ఇస్తూ అన్ని దేవుళ్ళకి హారతి చూపిస్తున్నారు. అలాగే జీసస్కి కూడా మా మమ్మీ హారతి చూపించేశారు. మేమందరం నవ్వుకుంటూ
పాటలు పాడుకుంటున్నాం అనమాట దేవుడివి. మా ప్రేయర్స్లో ఎప్పుడు మేమే కాదు గైస్, మీరు కూడా ఉంటారు. మీ హెల్త్, మీ వెల్త్ అన్నీ ఉంటాయి. సో మేము ఇక్కడి వరకు ఉన్నాము అంటే అదంతా మీ వల్లే. సో మా ప్రేయర్స్లో మిమ్మల్ని ఎప్పుడు యాడ్ చేసుకుంటాం. మీరు కూడా మా ఫ్యామిలీ కాబట్టి. సో ఇప్పటిదాకా మాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పు పేర్లు చెప్పు. రాధాకృష్ణ, లక్ష్మీదేవి, వినాయకుడు, శివుడు, పార్వతీదేవి. ఆ పేరు చెప్పు చాలు. బీతో స్టార్ట్ అవుతుంది నేమ్. అంతే అంతే, అది కూడా ఒకటే. బీతో సుబ్రహ్మణ్య స్వామి, బాలసుబ్రుడు, మురుగా, తమిళియన్స్ బాలసుబ్రుడు అని అనరా? బాలసుబ్రహ్మణ్యం అయినా ఆయనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. సో ఈ ఫోటో కోసం అయితే నిన్న త్రిష పాప ఎంతసేపు తిరిగిందో. నాకు పర్టికులర్గా రాధాకృష్ణ అంటే చాలా ఇష్టం అనమాట. సో దానివల్ల ఆ ఫోటో నాకు కావాలి. అలాగంటే ఒక గంట తిప్పేవో మమ్మీని, గంట 2 గంటలు కృష్ణుడిది, మిగతావన్నీ ఉన్నాయి కానీ కృష్ణుడు నాకు చాలా ఐడల్స్ దొరికాయి. నేను వెళ్తాను, నా ఐడల్ని చూస్తాను, నాకు ఎందుకో ఇది నా కృష్ణుడిలో అనిపించట్లేదని అక్కడే పెట్టేసి మళ్ళీ వేరే షాప్కి వెళ్తాను. లాస్ట్కి నాకు అది ఒక్క పట్టమే నచ్చింది, కానీ ఒక ఐడల్ తెస్తాను. నేను టైం లేదు కాబట్టి నేను కొనలేకపోయాను. డెఫినెట్లీ పెద్ద ఐడల్ అయితే ఒకటి కొనేస్తాను నేను. సరే ముందైతే ఉగాది పచ్చడి తినే. మీకు వద్దా? సో పూజ కంప్లీట్ అయిపోయింది, ఉగాది పచ్చడి తినేసాం, మన కొత్త ఇంట్లోకి రావడం జరిగిపోయింది, పాలు పొంగిచ్చడం కూడా అయిపోయింది. మీరందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో మాకు కూడా కామెంట్ చేయండి. సో మా ఉగాది అయితే ఇలా జరిగిందనమాట. ఇది ఇలా స్టార్ట్ అవుతుందని మేము కూడా. నేను అసలు పుట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం ఉగాది సెలబ్రేట్ చేసుకోవడం. నేను అసలు పంచి కట్టి 15 minutes కూడా ఉండలేను వాడిని. మార్నింగ్ కట్టి ఇప్పటి వరకు పంచుతానే అన్నా. మార్పులు వస్తున్నాయి గైస్. సునీల్ వచ్చి కొంచెం రెస్పాన్సిబుల్ సిటిజన్ అవుతున్నాడు ఇండియాకి. రెస్పాన్సిబుల్ పర్సన్ అనుభూజి ఏంటది? నాకు ఆ పదం రాలేదు, నాకు సిటిజన్ అని వచ్చింది. సో అనేసాను, ఏమనుకోకండి. సో అండ్ ఇంకొకటి కూడా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఏంటి ఇలా ఐ మీన్ వీళ్ళ అన్యాయులు వదిన దగ్గర నుంచి తిని ఎందుకు వెళ్ళిపోయింది, ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా సరే మీకు అవి క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి బేసిక్గా ఏమైందంటే మేము ఉండే ఫ్లాట్ నుంచి వాళ్ళు కూడా వేరే ఫ్లాట్కి షిఫ్ట్ అయిపోతున్నారనమాట. సో నేను అక్కడ ఉంటాను. సో ఇక్కడ త్రిషకి ఏమైనా వర్క్స్ ఉన్నప్పుడు నేను ఇక్కడికి కూడా వస్తుంటాను. సో అక్కడ ఉంటాను, ఇక్కడ ఉంటాను. అలా అని మాకు అలా ఏం లేదు. మేము అక్కడ ఉంటాం, ఇక్కడ ఉంటాం, వాళ్ళు ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు, అలా ఏం లేదు. సో వీడియోస్కి బ్యాక్గ్రౌండ్స్ ఎక్కువ కావాలి అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాం అంతే. అలాగా ప్లస్ త్రిషకు కూడా నా కాలేజ్కి నియర్ బైలో ఇలా ఇక్కడ కూడా ఉన్నట్టు ఉంటుందని చెప్పేసి సో మొత్తానికి చూసుకొని ప్లాన్ చేసి ఇంకా త్రిష వాళ్ళ మామ్ అండ్ డాడ్ వాళ్ళు కూడా వస్తుంటారు కాబట్టి ఎప్పటికప్పుడు అందరూ ఒకే ఇంట్లో ఉంటే సరిపోదు. ప్లస్ ఇది తీసుకుంటే అది కూడా బెనిఫిషియల్గా ఉంటుంది అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. సో ఎలాంటి డౌట్స్ మీకు ఏమైనా ఉంటే క్లియర్గా దీని గురించి నేను క్లారిటీ ఇచ్చేస్తున్నాను అనమాట. సో మనకైతే ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు. వీఆర్ ఆల్ వన్ టుగెదర్. మేమంతా ఎప్పటికీ ఫ్యామిలీయే. అండ్ సో ఇదైతే చెప్పాలనుకున్నాను, అందుకే చెప్పేసాను. ఎందుకంటే మళ్ళీ ఎవరైనా ఏమైనా అనుకుంటారు కదా, అది దాని క్లారిటీ అనమాట. క్లారిటీ ఇవ్వాల్సింది మా బాధ్యత, మేము ఇచ్చాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మమ్మల్ని అడగండి. అవి నిజంగానే డౌట్ లాగా మాకు అనిపించి మీరు రెస్పాన్సిబుల్గా అడుగుతున్నారు అంటే మేము ఆ డౌట్స్కి కూడా మేము క్లారిటీ అనేది నెక్స్ట్ వీడియోలో ఇచ్చేస్తాము. సో మీరు అందరూ అయితే మాత్రం ఫుల్గా హ్యాపీగా ఉగాదిని అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. మేబీ నేను కాస్ట్యూమ్స్లో నేను ఉండలేకపోతున్నాను గైస్, అర్జెంటుగా నేను వెళ్ళి మార్చేసుకోవాలి. నేను పాపం పొద్దున్న నుంచి నేను ఇలా ఎయిమ్స్ చేస్తున్నాను కాబట్టి మేము ఇంకా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని మార్నింగ్ 5 నుంచి ఇప్పటిదాకా అసలు మాకు ఫుడ్ గిడ్డి ఏం లేదు. సో మేము కూడా ఫ్రెష్ అయ్యి ఇంకా ఫుడ్ ఇవన్నీ తినాలి. అండ్ మీకు ఇంకా కొత్త కంటెంట్తో మేము ముందుకు వస్తున్నాం అనమాట. సిరీస్ ఇలాంటివన్నీ స్టోరీ లైన్ ఇంకా రాయడం జరిగింది. సో దాని స్క్రిప్ట్ అన్నీ వచ్చిన తర్వాత మంచిగా కొత్త కంటెంట్తో ఫ్రెష్లీ మేము ముందుకైతే వస్తాం. త్రిష ఛానల్లో ఎవరైనా సరే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి. ఇలా యూనో లేడీస్ కోసం, అమ్మాయిల కోసం, పర్టికులర్గా గర్ల్ థింగ్స్ కోసం. యాక్చువల్లీ మీరు అందరు గివ్ అవే అంటున్నారు కాబట్టి నేను కొత్త ఇంటికి వచ్చాక గివ్ అవే ఇద్దాం అనుకున్నాను. ఎలాగో వచ్చేసాను కాబట్టి ఇంత ఫాస్ట్గా వస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీరు అడిగిన వీడియోస్ అన్నీ కూడా నేను లైన్గా అన్నీ చేసుకుంటూ వచ్చేస్తాను. ఫైనల్గా మన ఇల్లు మన వీడియో మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్.